బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్నారు, పోలవరానికి ఇస్తారా, జాతీయ హోదా ఇస్తారు, మా తెలంగాణకి పాలమూరు రంగానికి జాతీయ హోదా ఇయ్యరా అని చెప్పి. కానీ జరిగిన విషయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు సమాజానికి, ఇలా బీఆర్ఎస్ లేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని సెక్షన్ 89 ప్రకారం రాష్ట్ర విభజనానికి నిర్మాణ వ్యక్తుల ప్లాన్ లో నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తెలుపొద్దని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈ యాక్ట్ తీసుకొచ్చింది. ఈ యాక్ట్ లో కేవలం 6 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ 6 ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు, దీనిలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరు రాష్ట్రాలు ఎక్కడ అభ్యంతరాలు చెప్పుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. ఈ 6 ప్రాజెక్టులలో అసలు పాలమూరు రంగారెడ్డి లేదు. ఇలా పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఇది క్లోజర్ లో చూపట్టు అనేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరే లేదు. ఇలా ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు. పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఈ యాక్ట్ లో మరణ శాసనం అనేది ఇది, తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం అనేది ఇది. అసలు యాక్ట్ లో పాలమూరు రంగారెడ్డి లేదు, మిగతా 5-6 ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికి జాతీయ ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కేసీఆర్ అనే మూర్ఖుడు ఈ యాక్ట్ బాగా 80,000 పుస్తకాలు చదివినావు నువ్వు, ఇది చదివిన లేదా నువ్వు? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు? ఇది తెలిసి కూడా నువ్వు మళ్ళీ పాలమూరు రంగారెడ్డి నేను సాధిస్తాను వచ్చి మళ్ళీ నువ్వు మళ్ళా దానిలో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాటర్ తెలంగాణ పోతిరెడ్డిపాడు ద్వారా 4 టీఎంసీల నీటిని అప్పుడు ఏపీ తరలించారు. 4 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా. దాంతో పాటు సంవత్సరం పాటు 7 టీఎంసీ పంపారు. అప్పుడు ఇదే అన్యాయం. అప్పుడు వీళ్ళు అడ్డుకోలే, వాళ్ళు అడ్డుకోలే. 69 60 టీఎంసీల కృష్ణా నీటి మన వాటా అసలు వాడుకోలే. ఇది పేపర్ కూడా వచ్చేది ఆ రోజు. వాడుకునే ఆలోచన లేదు, అవునా వాడుకోలే. దీనికి కుంటి సాగు చెప్తారు మళ్ళా. కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమన్నప్పుడు కేసీఆర్ బాపు తెలంగాణకు బాపు కదా అప్పుడు పాపం కొత్త తెలంగాణ రాష్ట్ర మాకు గాంధీ మాత్రం చూడలే కేసీఆర్ చూసినాం బాపు అని కూడా పిలుచుకున్నాం మనం. ఏం పొడుతాడు ఏం బిక్తాడు అని కూడా కథము. నేను కోవిడ్ అప్పుడు లాక్డౌన్ టైంలో నేను అన్నిటి మీద నేను తెలుసుకునేవన్నీ కూడా
తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసము, తర్వాత కేసీఆర్ చేస్తున్న మోసం చూసాక నాకే ఆశ్చర్యం అనిపించింది. అందుకే అప్పుడు యుద్ధం స్టార్ట్ చేసింది నేను. ఇక కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ అంటే కృష్ణా గోదావరి మీ జాగిరా, ఇగో ఏం కొడతారు డైలాగ్ కొట్టే కొడతారు. డైలాగ్ అంటే చంద్రబాబు నీ ఆటలు సాగాయి, దేవినేని ఉమా సన్నాసి ఏమంటున్నాడట. మోడీ కూడా మాకు ప్రధానమంత్రి, కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుందట. తోకపడ కూడా రోజు కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుంది, మీ మూతి మీద తన్ని ఆర్డీఎక్స్ కడతా. ఈ పక్కకు ఉమా, ఎవరు ఉమా, దేవినేని ఉమా